గురూస్ విద్యానికేతన్ మంగళగిరి డైరెక్టర్ గురుబ్రహ్మాని మాట్లాడుతున్నానండి. నా దగ్గర ఓన్లీ బైపీసీ కోర్సే ఉంటుంది. మెడికల్ స్టూడెంట్స్ సంబంధించిన కోర్సెసే నా దగ్గర ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సెక్షన్కి 23 మంది స్టూడెంట్స్ని తీసుకుంటామండి. ఏ సార్ అయితే క్లాస్ చెప్తాడో ఆ సారే దగ్గరుండి వర్క్ చేపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏదైనా డల్గా ఉన్నాడు, స్టూడెంట్కి అర్థం అవడం అనేది కామన్ అండి. ఒకసారి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, 2 సార్లు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, 3 సార్లు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అర్థం చేసుకునే విధానం ఆధారంగా నేను సెక్షన్స్ డివైడ్ చేస్తాను. ప్రతి సెక్షన్కి ఒకేసారి క్లాస్ చెప్తాడు. కాకపోతే ఏంటంటే మెరిటోరియస్కి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది, యావరేజ్ స్టూడెంట్స్కి 2 సార్లు చెప్తే అర్థం అవుతుంది, డల్లర్స్కి 3 సార్లు చెప్తే అర్థం అవుతుంది. అలాగే మా టీచర్స్ ట్రైన్ అప్ అయ్యి ఆ స్టూడెంట్స్ని అందరినీ ఈక్వల్ వేలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఏ స్టూడెంట్ అయితే డల్గా ఉన్నాడో అతనికి ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు అయినా చెప్పడానికి మా దగ్గర స్టాఫ్ ఫ్లెక్సిబుల్గా ఉంటారండి. ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ కుదురుతుంది. మేము స్థాపించిన సంవత్సరం నుంచి మా యొక్క సక్సెస్ రేట్ని పెంచుకుంటూనే వస్తున్నామండి. ఈ ఇయర్కి ఫస్ట్ ఇయర్ మా హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 1100, సెకండ్ ఇయర్ 900, థర్డ్ ఇయర్ 700, ఫోర్త్ ఇయర్ 500, సిక్స్త్ ఇయర్ 185. అలాగే నెక్స్ట్ ఇయర్కి మేము 100 బిలో ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అలాగే మా సక్సెస్ రేట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి పెరుగుతూనే ఈ ఇయర్కి 75% సక్సెస్ రేట్తో మన స్టేట్లోనే అగ్రస్థానంలో ఉన్నామండి. అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఏదైనా మన స్టేట్లో ఏ కాలేజీతో కంపేర్ చేసుకున్నా 100 టైమ్స్ బెటర్గా ఉంటుందండి నా దగ్గర. అలాగే ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీ బాబుకు టీచ్ చేసే 6 లెక్చరర్స్ వరుసగా కూర్చొని ఉంటారండి. మీ బాబుకి ఏ సబ్జెక్ట్లో మార్కులు తగ్గినా ఆ సార్తో డిస్కస్ చేయొచ్చు. మీ బాబుని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అనేది నాతో కూడా మీరు డిస్కస్ చేయొచ్చండి. ప్రతి ఒక్క పేరెంట్కి యాజ్ ఏ డైరెక్టర్గా నేనే అందుబాటులో ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మార్క్స్ తగ్గితే 2 రీజన్స్ ఉంటాయి. 1, సార్ చెప్పిందన్న అర్థం కాకపోవచ్చు. 2, స్టూడెంట్ అయినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు. ఈ 2 రీజన్సే ఒక స్టూడెంట్ యొక్క మార్కులు తగ్గడానికి దోహదపడతాయి. కాబట్టి సార్ని స్టూడెంట్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేసి ఏదైతే ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేయడానికి నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. నా లక్ష్యం ఒకటే, నా దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్తో బయటకు వెళ్ళాలి.